నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ సాగర్. జిల్లా అధికారులతో ఉపాధి హామీ పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శనివారం రోజున జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మండల వారీగా ఉపాధి హామీ కూలీల పెంపు సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఇంటి పన్ను వసూలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పెంపు కోసం ఒక్కొక్క గ్రామంలో 50 మందికి తక్కువ కాకుండా ఉపాధి హామీ కూలీలను పెంపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈజీఎస్ పనులపై ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని వెళ్లాలని ఎంపీఓలకు ఆదేశించారు. మార్చి నెల 10 తేదీ వరకు ఇంటి పన్ను వసూలు 100% పూర్తి చేయాలని అన్నారు. వేసవికాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి ఒక్క గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో త్రాగునీరు అందించే చేతిపంపులు 3-ఫేస్ 2-ఫేస్ మోటార్లు రిపేరు చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. నర్సరీలు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అన్ని నర్సరీలలో రిజిస్టర్లను పక్కాగా నమోదు చేయాలని అన్నారు. వేసవికాలం నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నీటి సదుపాయం కల్పించి మొక్కలను సంరక్షించాలని, నర్సరీలో ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని అన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా వాటిని రెన్యువల్ చేయాలని, అలాగే జిల్లాలో పెండింగ్ ఉన్న 12 సెల్ టవర్ దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ రఘు వరుణ్, డిపిఓ మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.